హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి పప్పుచారు చేస్తున్నాను. సో దీనికోసం నేనేం చేస్తున్నాను, కందిపప్పు, ఒక ఆనియన్, 3 టమాటాలు, 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోండి. దీని తర్వాత నేనేం చేశాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకున్నాను. సో చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేశాను, నేను దీన్ని మొత్తాన్ని మ్యాష్ చేసుకున్నాను. కంప్లీట్గా మొత్తాన్ని మ్యాష్ చేసుకున్నాక దీంట్లోనే ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగేంత వరకు పొంగించుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, తాలింపు వేయాలి కాబట్టి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, దాని తర్వాత జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు ఏం చేశాను, మొత్తం బ్రౌన్ కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్ తాలింపులు ఏం చేశాను, పప్పులోకి వేసేసాను. చూసారు కదండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీరేం చేశారు ఈరోజు నాకు, అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.